प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं वज्रज्वालाजिह्वे। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో వశీకరణ ప్రయోగం. వశీకరణంలో చాలా రకాలు ఉన్నాయండి. వశీకరణంలో మరుగు మందులని, తర్వాత మంత్ర ప్రయోగాలతో చేసేవి కొన్ని, ఇలా రకరకాల వశీకరణాలు ఉన్నాయి. అయితే ఈరోజు చెప్పబోయేది అతి శక్తివంతమైన వశీకరణ ప్రయోగం అండి. ఇది ఒక ప్రయోగం అన్నమాట. వశీకరణలో ఇది ఒక ప్రయోగం. ఇది చాలా శక్తివంతమైన ప్రయోగం. ఇది చెప్తాక కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. ఇది ఇప్పుడు వినే వాళ్ళకి కూడా కొంచెం భయంగా ఉంటాయి. కొంతమంది మారణ ప్రయోగాలు కూడా పెట్టండి గురువు గారు అంటున్నారు. అవి పెడితే చాలా అసలు అవి చెప్పడానికి కూడా ఇదిగా ఉంటుందండి. వీడియోలో చెప్పలేము అలాంటివి. అలాంటి విషయాలకు వీడియోలో కూడా పెట్టకూడదు, మనం చెప్పకూడదు. అందుకని అలాంటి వీడియోలు నేను చేయట్లేదు. అయితే ఈరోజు ఈ వశీకరణ ప్రయోగాన్ని మాత్రం మీకు తెలియపరుస్తాను. కానీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చేసుకోండి దీన్ని. ఈ మంత్రాన్ని 18,000 జపం చేయాలి. నేను ఒక మంత్రాన్ని ఇస్తాను, తర్వాత తంత్రం కూడా ఉంటుందండి ఇది. కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేసిద్ది ఈ మంత్రాన్ని. ఈ తంత్రం పనిచేసిద్ది, మంత్రం కూడా రెండు ఉంటేనే జాగ్రత్తగా పనిచేసిద్ది. ఇది కొంచెం భయంకరంగా ఇదిగా ఉంటుందండి. ఇది చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు దేవతల్ని మనం ఏది అడిగినా ఇస్తారండి. కానీ తర్వాత ఇది మంచికి ఉపయోగించకపోయినప్పుడు పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. మరి పూర్వం దేవతలకు ఇచ్చేవారు వరాలు, ఇప్పుడు రాక్షసులకు కూడా ఇచ్చేవారు. రాక్షసులు వరాలు తీసుకున్నాక తర్వాత వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత వాళ్ళని శిక్షించేవారు. ఇప్పుడు మానవ జన్మలో మనం కూడా అంతే. అమ్మవారిని మంచి కోరుకొని మనం మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు, చెడుకు ఉపయోగిస్తే మా తర్వాత మనమే ఆ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పేవి కూడా చాలా జాగ్రత్తగా మంచి కోసం ఉపయోగించుకుంటే పర్వాలేదు, చెడుకు ఉపయోగిస్తే తర్వాత ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయండి. అందుకని కొన్ని మారణ ప్రయోగాలు మాత్రం నేను చెప్పమని నాకు కామెంట్లో పెడుతున్నారు, ఫోన్ చేసి కొంతమంది అడుగుతున్నారు. కానీ అవి నేను ఈ వీడియోలో పెట్టకూడదండి. పెట్టను. ఎవరైనా చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, గురువు గారు నేర్చుకోవాలనుకున్నారు, తప్పకుండా నేను చెప్పాను, మొన్నే చెప్పాను, రావచ్చు, ఉపదేశం తీసుకోవచ్చు, నా దగ్గర అన్ని మెలకువలు నేర్పుతాను. తప్పకుండా నేర్చుకోండి. అయితే ఆదివారం నాడు, అమావాస్య అయినా పర్వాలేదు, పౌర్ణానికి తర్వాత అష్టమి తిథుల్లో చేసుకోవాలండి. ముందు నేను తంతు చెప్తానండి, తర్వాత మంత్రాన్ని ఉపదేశం చివరిలో డిస్ప్లే మీద వచ్చింది, అది రాసుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి మీద చేస్తున్నాం అనుకోండి వశీకరణ ఈ ప్రయోగాన్ని, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే వాళ్ళ కాలి కింద మట్టిని తెచ్చుకోవాలి. వాళ్ళ కాలి కింద మట్టిని తీసుకొచ్చి నల్లకోడి రక్తంలో బాగా తడిపి చిన్న ప్రతిమ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ వస్తువు కాలి కింద మట్టి కానీ ఏదైనా వస్తువు తెచ్చుకొని నల్లకోడి రక్తంలో తడపాలి. దాన్ని తడిపి చక్కగా చిన్న మట్టి అయితే చిన్న ప్రతిమలా చేసుకోండి. ప్రతిమలా చేసుకున్న తర్వాత ఒక గాండ్రు కప్ప అంటారండి, గాండ్రు కప్ప, ఆ కప్పను తెచ్చుకోవాలి. ఆ కప్పను తెచ్చి పూజించాలి చక్కగా. ఇదంతా రాత్రిపూట చేసే ప్రక్రియ అండి. ఆ కప్పకి ధూపదీప నైవేద్యాలు చేసి పూజ చేసేయాలి. పూజ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కాలు మన్ను తీసుకొని వచ్చి నల్లకోడి రక్తంలో తడిపి పెట్టుకున్నారో ఆ ప్రతిమని ఆ కప్ప పొట్టలో పెట్టాలి చీల్చి. ఈ ప్రక్రియలు చాలా కొంచెం భయంకరంగా ఉంటాయి. చేసుకున్న వాళ్ళు ఫలితం అయితే వచ్చింది. ఇది మరి తంత్ర మార్గం అంటే ఇదే. మరి ఆ కప్ప కడుపులో పెట్టాలి. ఆ కప్ప కడుపులో పెట్టి తర్వాత గొయ్యి తీయాలి. గొయ్యి తీసి ఆ గోతిలో పాతేయాలి. దీన్ని చక్కగా పాతేసి పైన మట్టి కప్పి, ఎక్కడ పాతాలి, రోజు మూత్రం పోసుకునే వీలు ఉండే ప్రదేశంలో పాతాలి దాన్ని. ఎవరైతే వశం చేసుకుందాం అనుకుంటున్నాడో అతను రోజు మూత్రం పోసే చోట్లో పాతాలి. దాన్ని పాతి రోజు మూత్రం పొయ్యాలి. దాని మీద మూత్రం 7 రోజులు పొయ్యాలి. 7 రోజులు పోతే ఇది అద్భుతమైన అసలు ప్రయోగం అంటారు దీన్ని. వశీకరణ ప్రయోగం ఇది. మర్చిపోయాను. ఆ కాలి కింద మట్టి తర్వాత నల్లకోడి రక్తంలో కలిపినాక చిన్న ప్రతిమ చేసుకున్నాక వాళ్ళ పేరు రాయాలి. ఒక పేపర్ మీద కానీ వాళ్ళ పేరు రాసుకొని చక్కగా ఆ పేరులో మడిచి పెట్టాలి. అది వాళ్ళ పేరు గోత్రం తప్పకుండా రాయాలి. మడిచిపెట్టి అప్పుడు ఆ కప్ప కడుపులో పెట్టాలి. కడుపులో పెట్టి దాన్ని భూస్థాపితం చేయాలి.
ఇది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కుదరదండి. ఇది గురుపదేశం తీసుకున్న మంత్రం, ఇవన్నీ తంత్రాలు. చాలా అద్భుతమైన తంత్రం ఇది. ఆ మంత్రాన్ని కూడా 18,000 జపం చేయాలి. ఆ మంత్రాన్ని గురుపదేశంగా తీసుకొని చేసుకోవాలి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించకూడదు బాబు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి చేసుకోవాలి. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగిస్తే, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, తర్వాత పరిణామాలు మనకే రివర్స్లో కొడతాయి. మంత్రం కూడా 18,000 జపం చేయాలి. ఆ మంత్రాన్ని రాత్రిపూట చేసుకోవాలి. ఆ మంత్ర జపానికి కూడా ఎలా చేయాలంటే, ఒక గుమ్మడికాయ తెచ్చుకోవాలి. బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చుకొని దాని మీద ఒక ప్రమిది పెట్టి, ప్రమిదిలో ఎరుపు ఒత్తేసి ఎదురుగా వెలిగించుకోవాలి. ఇక ఈ మంత్రానికి ఇవే. ఇక ఎదురుగా దేవుడి ఫోటోలు ఉండవు. ఇక ఆ దీపంలోనే మీరు చేసే మంత్రదేవత ఉంటుంది. ఆ దీపం వెలుగుతూ ఉండాలి. 18,000 జపం అయ్యేదాకా ఆ దీపాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ఆ దీపం కొండెక్కకూడదు. కొండెక్కిందంటే మళ్ళీ తర్వాత ఏవో కొంచెం కొంచెం అనర్థాలు జరుగుతాయి అంటారు. మరి జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. ఆ 18,000 జపం అయిపోయేదాకా 2 రోజులు పట్టిద్దో 3 రోజులు పట్టిద్దో చేసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత ఈ ప్రయోగాన్ని చేయాలి. ఇది వశీకరణ ప్రయోగం అండి. ఇక నేను ప్రయోగాలు ఇక అన్నీ భయంకరంగా చెప్పమంటున్నారు. అవన్నీ చెప్పేవి కాదండి యూట్యూబ్లో. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఎవరైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలనుకుంటే రండి, తప్పకుండా నేను ఆ మంత్రోపదేశాలు చేస్తాను, నేర్పుతాను. ఇక నెక్స్ట్ వీడియోల నుంచి ఇక దేవతా మంత్రాలని నేను ఉపదేశిస్తానండి. చక్కగా వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ మంత్రం డిస్ప్లే మీద వచ్చిందండి. జాగ్రత్తగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఎవరైనా సాధకులు చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇది మామూలు వాళ్ళు చేయలేరు. ఇవి సాధకులు ఈ మంత్రాన్ని జాగ్రత్తగా 18,000 చేసుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రయోగాన్ని చేసుకోవచ్చు. ఇది అద్భుతమైన ప్రయోగం, వశీకరణ ప్రయోగం. ఇది ఎవరి మీదైనా చేసుకోవచ్చు. ఏది ఎవరి మీద చేసుకోవచ్చు అన్నప్పుడు భార్యాభర్తల మీద భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు వాళ్ళకి చేసుకోవాలి, కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద, అమాయకుల మీద చేయకూడదు ఈ ప్రయోగాన్ని. తర్వాత చాలా మీరే బాధపడతారు. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి అమ్మ, పేపర్ మీద రాసుకొని చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ వీడియోలో చక్కగా ఇక దేవతా మంత్రాలు చెప్తాను. ఇక ప్రయోగాలు ఇక్కడి నుంచి ఆపేద్దాం. ఇక ఇవన్నీ భయంకరంగా ఉంటాయి. చెప్పిన తర్వాత కొంతమంది నన్ను తిట్టుకుంటారు, ఏంటి గురువు గారు ఇలా లైవ్లో చెప్తున్నారు, ఇవన్నీ అనుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాలుగా అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకెందుకు, శుభ్రంగా ఇక దేవతా మంత్రాలు చక్కగా ఇక నుంచి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని డిస్ప్లే మీద వచ్చింది చూసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మంత్రాన్ని చక్కగా ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకోండి అమ్మ. ఓం హ్రీం రక్త చాముండే రక్తం కురుకురు ఆముకం మే వస్మానాయ స్వాహ. ఆముకం అన్న చోట వాళ్ళ పేరు రాసుకోవాలి. ఎవరినైతే వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని చేర్చుకోవాలి. అక్కడ ఆముకం అన్న ప్లేస్లో వాళ్ళ పేరుని చేర్చుకొని ఈ మంత్రాన్ని 18,000 జపం చేయాలి. మళ్ళీ మరొకసారి మంత్రం చెప్తాను, రాసుకోండి. ఓం హ్రీం రక్త చాముండే రక్తం కురుకురు మే వసుమానాయ స్వాహ. ఈ మంత్రం అండి. ఈ మంత్రం చక్కగా 18,000 జపం చేసుకోవాలి.